టు వ్యూ పాయింట్. బాదం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇలా చెప్పుకోవడం సులభమే, కానీ ఏమేం లాభాలుంటాయో చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాలానే పెద్దది. ఎన్నో అధ్యయనాలు వెల్లడించింది. అందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు కావలసినంత ఆరోగ్యాన్ని అందిస్తాయి. కేవలం అనారోగ్యకరమైన ఆకలిని తగ్గించడమే కాదు, అంతకు మించిన లాభాలుంటాయని అంటోంది కొత్త అధ్యయనం. అంతేకాదు, రోజుకి ఏ మేర బాదం తింటే ఈ ప్రయోజనాలు అందుతాయో కూడా వెల్లడించింది. మరి బాదం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, రోజుకు ఎన్ని తినాలి, ఎలా తింటే సమస్య తగ్గుతుందో వివరంగా తెలుసుకుందామా? బాదం కేవలం కడుపు నిండమే కాదు, అంతకు మించిన లాభాలను అందిస్తుంది. కొత్త అధ్యయనం ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ముఖ్యంగా రోజుకు 60 గ్రాముల బాదం తింటే మీ డిఎన్ఏని రక్షించడంతో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అంటే శరీరంలో మీకు హాని కలిగించే టాక్సిన్స్ పెరగకుండా కాపాడుతుంది. తద్వారా కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల ఏ లాభాలుంటుంది అని మీరు ఆలోచించుకుండొచ్చు. ఎప్పుడైతే చర్మ కణాలు చాలా త్వరగా చనిపోతాయో ఆ సమయంలో చర్మం పొడిబారినట్లుగా అవుతుంది, ముడతలు పడతాయి, చాలా త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అదే బాదం రోజు తింటే మాత్రం ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటితో మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. బాదం తినడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిపోతుంది, తద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి బాడీ గార్డ్స్ లా పనిచేస్తాయి. బాడీ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా బాదం తినాల్సిందే. మీ ఇమ్యూనిటీని పెంచడంతో పాటు ముసలితనం త్వరగా రాకుండా కాపాడడంలోనూ ఇవి తోడ్పడతాయి. అందుకే రోజు గుప్పెడు బాదం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతుంది ఆరోగ్య నిపుణులు. అయితే కొత్త అధ్యయనం ప్రకారం రోజు 60 గ్రాముల మేర బాదం తీసుకోవచ్చు. వీటి వల్ల త్వరగా కడుపు నిండటంతో పాటు ఆరోగ్యము అందుతుంది. బాదంతో ప్రయోజనాలున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా 60 గ్రాముల లెక్క సంగతి ఏంటనేది ప్రధాన ప్రశ్న. గుండెతో పాటు మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే బాదం తప్పనిసరిగా తినాల్సిందే. అయితే 60 గ్రాముల లెక్క ప్రకారం తీసుకోవాలని చెప్పడానికి ఓ కారణం ఉంది. ఈ స్థాయిలో తీసుకుంటేనే ఇందులో ఉండే బయో యాక్టివ్ కాంపౌండ్స్ సరైన విధంగా పనిచేస్తాయన్నది అధ్యయనం చెప్పని విషయం. అంటే విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ ఈ మోతాదులో శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇవన్నీ కలిసి పనిచేయటం వల్ల సెల్ డ్యామేజ్ అనేది జరగదు. అయితే ఈ మోతాదు కన్నా తక్కువ తీసుకున్నా కావాల్సినవి ప్రయోజనాలు అందుతాయి. కాకపోతే 60 గ్రాముల లెక్క దాటినప్పుడే బాదం సరైన విధంగా పనిచేయనది ఈ పరిశోధన చెబుతున్న విషయం.